హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారండి? అయితే నేను మాస్టర్ రాజు మీ ఎదురుగా వచ్చాను. నాకు ఈరోజు ఒక వీడియో చూశాను, అంటే పాత వీడియో. ఆ వీడియోలో కరుణాకర్ గారు ఆయన నిజంగా గాడ్ గిఫ్ట్ అండి. భలే మాట్లాడతాడు, అంటే అబద్ధాన్ని నిజముగా చాలా చక్కగా చెప్తాడు. ఎంత బాగా చెప్తాడంటే ఈ వీడియోలో ఒక మాట, తన మతం కాని వారిని కూడా ప్రేమించేవాడై ఉండాలి, తన మతం కాని వారికి కూడా అన్నం పెట్టేవాడై ఉండాలి, తన మతం కాని వారిని కూడా బైబిల్ తెలిస్తే చెప్పు నాకు. ఎప్పటికీ అన్ని జనులకు ఆహారం పెడుతున్నది ఎవరు? ఎప్పటికీ వాళ్ళ పొలాలు ఎవరు పండిస్తున్నారు? వారి మీద వర్షం ఎవరు కురిపిస్తున్నారు? మంచు ఎవరు కురిపిస్తున్నారు? వాళ్ళ రాకపోకల్లో ఎవరు కాపాడుతున్నారు? సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త, అందరికీ తండ్రి అయినా ఒక్కడే దేవుడు కదా, మరి ఆయనకి లేని బాధ నీకెందుకు? అదండి విషయం. క్రైస్తవులకు హితోపదేశం చేస్తూనే అసలు హిందువులను బతికిస్తున్నది ఎవరో, వాళ్ళకి అన్నం పెడుతుంది ఎవరో, వాళ్ళని రాకపోకలు ఎందుకు కాపాడుతుంది కూడా వీళ్ళ దేవుడే అంట. చూడండి, ఇది మంచిగా చెప్తూనే ఎప్పుడైనటువంటి ఒక్క రక్షించేవాడై ఉండాలి. ఆ లక్షణాలు బైబిల్ దేవుడికి ఉన్నాయా అనేది ఒక్కసారి చూద్దాం, మనం పరిశీలన చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రియమైన దేవుని వారలారా, 15వ వచనం నుంచి చదువుతున్నాను. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడలా, అంటే ఆయన చెప్పిన ఆజ్ఞలని విధులని నువ్వు అనుసరించకపోతే, ఆయన మతాన్ని నువ్వు అనుసరించకపోతే ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణములో నీవు శపింపబడుతువు, పొలములో నీవు శపింపబడుతువు, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును, నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రెమేకల మందలు శపించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపించబడుతువు, వెలుపలకు వెళ్ళినప్పుడు శపించబడదు. ఇందాక నేను అంటున్నాడే, రాకపోకలు ఎందుకు కాపాడేది ఎవరు అని చెప్పి. ఈయన మతం కాని వాళ్ళని వెళ్ళేటప్పుడు శపిస్తాడంట, వచ్చేటప్పుడు శపిస్తాడంట. విన్నాను. ద్వితీయోపదేశం 28వ అధ్యాయము 15వ వచనం నుంచి దేవుడిచ్చిన శాపాలు ఉన్నాయి. 1 నుంచి 15 వరకు దీవెనలు ఉన్నాయి. దీవెనలు ఏం చెప్పలే, శాపాలు చెప్పాడు. ఆ శాపాలు చెప్పి మీ దేవుడు ఇలా చేస్తాడు, అలా చేస్తాడు, అలాంటప్పుడు దేవుడి లక్షణాలు ఉన్నావా అని అడుగుతున్నాడు. ఒకసారి ఆయన మాటలు వినండి. విన్నారా కదా? అసలు దేవుడు ద్వితీయోపదేశం 28వ అధ్యాయము ఎందుకు చెప్పాడు? ఈ వీడియో విపి రెడ్డి గారు ఈయనకి చెప్తూ ఏమన్నాడంటే, మనము అన్యుల్ని దూషించకూడదు, ఎందుకంటే వాళ్ళు దేవుడి సృష్టియే కదా అని అన్నాడు. అలాగంటూ మరి మన దేవుడు ఆయనను పోషిస్తున్నాడు కదా అని చెప్పాడు. చెప్తే ఈయన అంటున్నాడు, లేదు లేదు మా దేవుడే పోషిస్తున్నాడు మీకు అని అంటున్నాడు. నిజానికి చెప్పాలంటే నిజం ఏంటి? దేవుడు ఒక్కడే, ఎన్ని దేవుడు లేరు, ఒకడే దేవుడు. ఆ ఒక దేవుడు ఏం చేస్తున్నాడు? సర్వసృష్టిని పోషిస్తూ ఉన్నాడు. అందులో మనమందరం కూడా ఆయన సభ్యులమే. ఓకేనా? అదే బైబిల్ కొన్ని విషయాలు చెప్తుంది. ఆ తర్వాత చివరిలో నేను ఈ ద్వితీయోపదేశం 28వ అధ్యాయం సంగతి మీకు చెప్తాను. మీరు శ్రద్ధగా వినాలి. మీరు లైక్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిది. డెఫినెట్లీ మీకు లైక్ అవుతుంది, నాకు తెలుసు. అయితే దేవుడైన యెహోవా సృష్టిని సృష్టించాడా లేదా ముందు అది చెప్తాను. ఈయన అంటున్నాడు సృష్టించలేదని అంటున్నాడు. మనం పేర్లు మార్చుకుంటాం తప్ప దేవుడు ఒక్కడే కదా. ఇప్పుడు మేము యెహోవా అంటాం, మీరు ఇంకో పేరు అంటారు, ఈ ముస్లిమ్స్ ఇంకో పేరు అంటారు. కానీ నిజానికి చెప్పాలంటే దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు భూమి ఆకాశం సృష్టించాడా లేదా చెప్పండి. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు. ఆ దేవుడు అనే పదం తీసి మనం ఏ పేరైనా రాసుకోవచ్చు, భూమి ఆకాశం సృష్టించాడని. కాబట్టి నరులను చేసిన దేవుడు ఎవరు ఒకసారి చూద్దాం. సరే, ఇది కొద్దిగా వీడియో కొద్దిగా బాగుంటుంది, చూడండి. 32వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో ఒక మాట మీకు చూపెడతాను. ఆ 32వ అధ్యాయము 26వ వచనం, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 26వ వచనం. ఓకేనా? అక్కడ ఏమని రాయబడి ఉంది? అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై,
ఇలాగ సెలవిచ్చును, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండవా అన్నాడు. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును. సర్వ శరీరులు అంటే ఏంటండి? భూమి మీద ఉన్న శరీరులు అందరికీ ఆయనే దేవుడు అని చెప్పబడి ఉంది. మరి ఇంకా డౌట్ ఎందుకు పడాలి? సరే, ఇంకో మాట, సరే అలాంటి 2 మాటలు మీకు చూపెడతాను. సర్వ శరీరులకు దేవుడు అని మనం చూస్తాము. ఓకేనా? రైట్. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయంలో 13వ వచనం నుంచి చదువుకుందాం. అక్కడ ఏం రాయబడి ఉందంటే, బాధ పెట్టువాడికి నాశనము చేయ సిద్ధపరచిన వాడి క్రోధం బట్టి నిత్యము బాధపడుచు ఆకాశము వ్యాపించి చేసి భూమి పునాదులు వేసిన యెహోవా నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచునా. ఇక్కడ ఉంది, సృష్టికర్త అయిన యెహోవాను మరచునా అంటే ఏంటి? యెహోవాయే సృష్టికర్త. ఓకేనా? ఆయన ఏం చేశాడంటే, ఆయన సముద్రం ఒక కెరటాలు ఘోషించిన దాన్ని రేపువాడు నేనే, సైన్యములకు అధిపతి అయిన యెహోవాను నేనే. 16వ వచనం, నేను ఆకాశం స్థాపించినట్లు భూమి పునాదులు వేయనట్లు నా జామున సియోనును చెప్పినట్లు నా నోటు మాట ఉంచి నా చేతితో నిన్ను కప్పి ఉన్నాను. అంటే దేవుడు ఏమి? ఆకాశం పునాది వేసిన వాడు దేవుడే, యెహోవాయే. ఇలాగా మీకు చాలా చాలా మీకు ఆన్సర్లు దొరుకుతాయి. ఇవన్నీ మీకు నేను చూపెట్టగలను, కానీ కొన్ని మాత్రమే మీకు నేను చూపెడతాను. సరే, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 12వ వచనం, భూమి కలుగజేసిన వాడిని నేనే, దాని మీద ఉన్న నరులను సృజించి తిని నా చేతులు ఆకాశము విశాలపరిచాను. ఇంకెందుకండి డౌట్ చెప్పండి? మీరేమన్నారు? యెహోవా సృష్టించలేదు అన్నాడు. అసలు యెహోవా అందరినీ సృష్టించాడు, ఇజ్రాయేలీని సృష్టించాడు, మనకి సృష్టించాడు. అయితే ఏంటంటే, ఇజ్రాయేలీని ఆయన ఎంచుకున్నాడు. ఆయన పేరు సృష్టికర్త. 18వ వచనం, ఆకాశం సృష్టికర్తని యెహోవా దేవుడు భూమిని కలుగజేసి దాన్ని స్థిరపరచెను. నిరాకారం ఉన్నట్లు ఆయన వారిని సృజించలేదు, కానీ నివాస స్థలముగా దాన్ని సృజించెను. యెహోవాయే నేనే, మరి ఏ దేవుడు లేడు. క్లియర్గా ఉంది, యెహోవాయే దేవుడు, మరి ఏ దేవుడు లేడు అని. ఏ దేవుడు వచ్చేస్తాడు చెప్పండి? దేవుడు ఒక్కడే కదా. కాబట్టి ఆయన నరులను సృజించాడట, సృష్టికర్త అని ఆయన పేరు. మరి కరుణాకర్ సుగుణ గారు నాటు తీటి మసిపూసి మారడికాయ చేసి దేవుడు కాదు, దేవుడు కాదు, దేవుడు కాదు, ఈ దైవ గ్రంథం కాదు, బైబిల్ దైవ గ్రంథం కాదని చెప్తుంటారు. అబద్ధం ఎన్నిసార్లు అండి చెప్తారు కరుణాకర్ గారు? మీరే చెప్పండి, ఎన్నిసార్లు అబద్ధం చెప్పడం మంచిది కాదు కదా. మీకే నేను చూపెట్టాను కదా, ఆయన సర్వ శరీరులకు దేవుడు అని ఈర్మా గ్రంథము 32వ అధ్యాయంలో. అలాగే 45వ అధ్యాయం యెషయా గ్రంథంలో క్లియర్గా 12వ వచనంలో భూమిని కలగజేసేవాడు నేనే. అలాగే 18వ వచనంలో ఆకాశం సృష్టికర్తని యెహోవా దేవుడు నేనే. ఇంకెందుకండి చెప్పండి? ఇంకొక చోట మీకు చూపెడతాను, అంతటితో మనము వేరే పాయింట్కి వెళ్ళిపోదాం. మీరు అన్నారు కదా ఆయన దేవుడు కాడు. ద్వితీయోపదేశం పాయింట్కి వెళ్దామండి. ఒక్కొక్క చోట మీకు చూపెడతాను. కీర్తన గ్రంథం 100లోను చూడండి, 3వ వచనం, యెహోవా దేవుడు తెలుసుకొనడి, ఆయన మానవులను పుట్టించెను, ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. చూసారా? యెహోవాయని సేవించుడి, ఉత్సాహగానం చేయడి, ఆయన సన్నిధికి రండి, యెహోవా దేవుడని తెలుసుకున్నది, ఆయన మానవుల్ని పుట్టించువాడు. దీంతో కన్ఫర్మ్ అయిపోయింది 3 వచనాలతో. యెహోవా మరి సృష్టించాడు, సర్వలోకము మానవుల్ని సృష్టించాడు. భోజనం కూడా పెడతాడనే మాట కూడా నేను మీకు చూపెడతాను. 145వ కీర్తన, అది కూడా మీకు చూపెట్టాలి కదా. మరి మనకు భోజనాలు ఎవరు పెడుతున్నారు? మీరేమన్నారు? అన్నపూర్ణమ్మ ఎవరో పెడుతున్నారని మీరు అన్నారు. అది కాదు, నేను మీకు చూపెడతాను. 41-45 కీర్తన 18, తనకు మొరపెట్టే వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టే అందరూ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఓకేనా? సమీపముగా ఉన్నాడు. సమీపముగా ఉన్నాడు. 15వ వచనము,
సర్వజీవులకు కనుల నీ వైపు చూచుచున్నవి. అవి కాలమందు వారికి ఆహారం ఇచ్చి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు గుప్పులిప్పుగా అవి జీవి కీర్తికి తృప్తి పరచుచున్నవి. సరేనా? సకల జీవరాశులకి ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆహారం గురించి మీరు మాట్లాడారు. మీరేమన్నారు? మీ దేవుడని ఆహారం పెట్టాడంటే అవును, ఆయన ఆహారం పెట్టాడు. 145 కీర్తనలో 15వ వచనం, సర్వ జీవరాశులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీ వారికి ఆహారం ఇచ్చుచున్నావు. సరిపోయిందండి. ఓకే, ఇప్పుడు దేవుడైన యెహోవాకి తగిన లక్షణాలు ఉన్నావా లేదా అని మీరు చెప్పారు. అసలు ద్వితీయోపదేశం 8వ అధ్యాయం 15వ వచనం మీరు చదివారు. శాపాలన్నీ మీ మీదకి వచ్చును, కానీ దీవెనలు మీరు చదవలేదు. మీ ఉద్దేశం ఏంటంటే దేవుడు కేవలం శాపాలు పెడతాడు, దీవెనలు పెట్టాడు అని చెప్పారు. కానీ ఇన్ఫ్యాక్ట్ అది ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన వారికి ఇది అందరి కోసమని కాదని మీరు గుర్తు చేసుకోండి. ఇది ఇజ్రాయేలీల కోసమని ఇది చెప్పబడ్డది. ఆయన ఏమన్నాడు? మీకు నేను చెప్పిన ఆజ్ఞను గైకొని ఎడల మీరు నిశ్చయంగా ఈ ఆశీర్వాదములు పొందుకుంటారు, లేకపోతే మీరు శపించబడతారు అని రాయబడి ఉంది కదా. ఇది ఎవరి కోసం రాయబడి ఉందండి? అన్యుల కోసం రాయబడి ఉందా? అన్యుల కోసం రాయబడి లేదు. ఇది కేవలము యూదుల కోసమనే రాయబడి ఉంది. ఎందుకంటావా? ఇది యూదులకు ధర్మశాస్త్రం ఆయన ఇచ్చాడు, అన్యులకు ఇవ్వలేదు. ఎందుకంటే అలాగ అబద్ధాలు చెప్తారు. మొదటి వచనం చదువుతారు. నీ దేవుడైన యెహోవా నీ మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనులు నీకు హెచ్చించుదును అను కంటే నీవు హెచ్చించును. ఓకే, ఇప్పుడు నీ దేవుడైన యెహోవా మాట వినినట్లా ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చును, అవి నీకు ప్రాప్తించును. ఆయన మాట వింటే దీవెనలన్నీ నీ మీదకి వస్తావి అని చెప్పాడు. నా ఇచ్చిన ఆజ్ఞల్ని మీరు గైకొన్నప్పుడు నీకు ఈ దీవెనలు సంభవించును. అవి దీవెనలు శాపాలు ఎవరికి? అవి యూదులకి. ఎందుకంటే వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చారు, వేరే వాళ్ళకి ఆజ్ఞలు ఇవ్వలేదు. ఆజ్ఞ ఇవ్వలేని వాళ్ళకి వాళ్ళని శపించలేడు దేవుడు. ఈరోజు అన్యులు కూడా బ్రతుకుతున్నాడు అంటే దేవుని కృప వల్లే బ్రతుకుతున్నారు. అంటే వాళ్ళు దేవుడి పిల్లలని కారు, వాళ్ళు దేవుడి పిల్లలే. అయితే వాళ్ళకి ఆజ్ఞలు ఇవ్వలేదు, యూదులకి ఇచ్చాడు. యూదులకి ఇచ్చి యూదులు పాటించమని చెప్పాడు. యూదులు పాటించకపోతే ఈ శాపాలు దీవెనలు వస్తాయి అని చెప్పాడు. కాబట్టి ఇది యూదులది. మీరు చదివేసి అన్యులకు కూడా ఇలా శపించాడని తప్పది. అలా చెప్పకూడదు. 15వ వచనం లేనన్నాడు, నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన సమస్త ఆజ్ఞలను కట్టడాలు నువ్వు అనుసరింపలేని నడుచుకొని ఎడల నీ దేవుడైన సెలవిచ్చిన మాట వినలేని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణంలో నీవు శపించబడదువు, పొలములో నువ్వు శపించబడదువు, గంపపిండి నీకు తొట్టియు శపించబడును, గర్భఫలము భూపంటయు ఆవు గోవులు మేకలన్నీ శపించబడును, లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు శపించబడదువు. శాపాలు శాపాలు శాపాలే జన్మలకి. ఇది యూదులకండి. కరుణాకర్ సుగుణ గారు అబద్ధాలు చెప్పకండి. తీసుకెళ్ళి అన్యులు కలిపేసి అన్యులకి యెహోవా మీద హీన భావన కలిగించి వాళ్ళకి రక్షణ పోగొట్టి వాళ్ళకి నరకానికి నెట్టేస్తున్నావు. కాబట్టి నువ్వు నరకానికి నెట్టేస్తే నువ్వు ఎలాగా నరకానికి వెళ్ళిపోతావు, మరి వాళ్ళకి నరకానికి తీసుకెళ్ళిపోతున్నావే. అందుకే నేను ఈ వీడియో చేశాను. ప్రజలారా మీరు వినండి. మీరు బైబిల్ని బాగా అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. నేను ఒక హిందువునే, దేవుణ్ణి నమ్ముకున్నానంటే నాకు ఈ విషయాలన్నీ తెలుసు. కాబట్టి 28వ అధ్యాయం ద్వితీయోపదేశం కేవలం యూదుల కోసమని, ఇది అన్యుల కోసమని కాదు. అన్యులకి దేవుడు భోజనం పెడతాడు. ఎండ అనేది దుష్టుల మీద నీతిమంతుల మీద ఆయన ఇస్తున్నాడు. అలాగే వర్షం కూడా దుష్టుల మీద నీతిమంతుల మీద కుమ్మరిస్తున్నాడు. సకల ప్రాణులకి భోజనం పెడుతున్నాడు. అరచిపిల్ల కాకకి ఆహారం ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి మన దేవుడు ఒక్కడే, ఆయన సమస్త భోజనులకు భోజనం పెడుతున్నాడు. ఎవరి మీద ఆయన పక్షపాతి కాదు అని బైబిల్ చెప్తుంది. కరుణాకర్ సుగుణ గారు ఇలా అబద్ధాలు చెప్పడం మానేసి కొంచెం మంచి నీతి మాటలు చెప్పండి, అందరూ బాగుపడి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఏమైనా సందేహం ఉంటే మీరు నాతో మాట్లాడవచ్చు. మా ఛానల్ ఉంది, రావచ్చు, మాట్లాడవచ్చు. నా ఫోన్ నంబర్ 8309827562 అండి. మీకు లైక్ అయ్యింది, కరెక్ట్ చెప్పానంటే మాత్రం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కరెక్ట్ చెప్పలేదంటే మాత్రం మీరు ముందుకు పంపించేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్యారంటీ మీకు లైక్ అయి ఉంటుంది. క్రైస్తవులందరికీ ఇది లైక్ అవుతుంది, అన్యులకు కూడా లైక్ అవుతుంది. ఎందుకంటే నేను చెప్పిందంతా ధర్మం, అది అందరికీ సంబంధించిన విషయం. సో యెహోవాయే దేవుడు, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు ఈ ప్రపంచంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.
మళ్ళొక వీడియోతో కలుసుకుందాం.